ఒకటిన అమావాస్య. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఎందుకంటే ఈ అమావాస్య రోజే గ్రహణం కూడా వచ్చింది. అయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అయితే ఇది చాలా అరుదైన అమావాస్య అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా 2 నిమ్మకాయలతో ఇలా చేయండి. 60 నిమిషాల్లో మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ అతిపెద్ద అమావాస్య రోజు 2 నిమ్మకాయలతో ఈ పరిహారం తప్పక ఆచరించండి. ఈ పరిహారం వల్ల మీకు అంతా మంచి జరగటమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటి పరంగా ఉండే ఇబ్బందులతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. శాస్త్రాల ప్రకారం అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అమావాస్య ఆదివారంతో కూడి వచ్చింది కాబట్టి ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, అతీంద్రియ శక్తులతో కలిగి వస్తున్న అమావాస్య. కావున ఈ పరిహారం తప్పక ఆచరించండి. నిమ్మకాయ అనేది అనేక రకాల దుష్ట శక్తులతో పాటు అనేక రకాల నెగిటివ్ ఎనర్జీలను కూడా తీసివేస్తుంది. కాబట్టి మీరు ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే అధికంగానే వస్తాయి. చాలామంది కూడా మా ఇల్లు మాకు కలిసి రావటం లేదు, ఇంట్లో అనేక రకాలుగా మేము కష్టపడిపోతూ ఉన్నాము, మాకు అప్పుల బాధలు అధికంగా ఉన్నాయి, మాకు ఇంట్లో ఎన్నో కష్టాలు వస్తూ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ఈ నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ చిన్న పరిహారంతో మీ జీవితం తప్పనిసరిగా మారిపోతుంది. మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది. మీ ఇంటి వాతావరణం కూడా చక్కగా ఉండడానికి, మీ ఇంటిలో సుఖ సంతోషాలు కలగడానికి, ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ నిమ్మకాయ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, చాలామంది కూడా ఇంటి పరంగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలా వరకు బాధపడిపోవటం, ఇబ్బంది పడిపోవటం, ఇల్లు కలిసి రావటం లేదు, మేము ఇల్లు మారామండి, ఆ ఇంట్లో మాకు అస్సలు కూడా బాగుండటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకునే వారికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. నార్మల్గా అమావాస్య అనేది చాలా పవర్ఫుల్. మీరు పెద్దగా ఏ పరిహారం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క నిమ్మకాయ పరిహారం చేసుకుంటే చాలు, అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. ఇంటి పరంగా అయితే మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు. ఈ పరిహారానికి 2 నిమ్మకాయలు ఖచ్చితంగా కావాలి. అందరి ఇళ్లలో నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మనకు 5 రూపాయలు పెడితే 2 నిమ్మకాయలు వస్తాయి. కానీ ఈ నిమ్మకాయలు ఎలా ఉండాలంటే పసుపు కలర్లో ఉండేలాగా చూసుకోండి. ఈ పసుపు కలర్లో ఉండే నిమ్మకాయలు అధికంగా మనకు ఫలితాలను ఇస్తాయి, అధికంగా మనకు ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి నిమ్మకాయలను తీసుకొని ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి. నిమ్మకాయలను చిన్న సైజులో ఉండేవి తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీ ఇంటి పరంగా ఏదైతే ఇబ్బంది వస్తుందో, ఇల్లు కలిసి రాక మీరు బాధపడుతున్న, ఇంట్లో చాలా వరకు కూడా పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అసలు మా పిల్లలు మా మాట వినరు, మా ఇల్లు మాకు అస్సలు కలిసి రాదండి, మా ఇంట్లో అమావాస్య వస్తే కూడా మాకు బాగుండదు, ముఖ్యంగా ప్రతిరోజు మా ఇంట్లో గొడవలే జరుగుతూ ఉంటాయి అనుకునేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంటిపై నరదృష్టి, చెడు దృష్టి, చెడు కన్ను, నరకన్నుతో పాటు అనేక రకాల దోషాల నుంచి, అనేక రకాల పాపాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. మన ఇల్లు బాగుంటుంది అనుకోండి, మన ఇంటి మీద కూడా దిష్టి అనేది అధికంగా ఉంటుంది కదా. అలాంటి దిష్టి దోషాన్ని కూడా తొలగించుకోవడానికి నిమ్మకాయ పరిహారం అనేది మీకు పనిచేయటం జరుగుతుంది. పూర్వకాలం నుంచి కూడా నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించటం జరుగుతుంది. నిమ్మకాయ పరిహారం వల్ల ఇంటి పరంగా బాగుపడిన వారు కూడా ఉన్నారు కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారం ఆచరించండి. ఈ పరిహారం చేయటం వల్ల మీపై ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది. నరదృష్టి సాధారణమైనది కాదు. వినాయక వ్రతకల్పంలో చంద్రుని దృష్టి వలన వినాయకుని యొక్క ఉదర భాగం పగిలి ఇబ్బంది పడినట్లుగా, అందుచేత పార్వతీదేవి చంద్రుణ్ణి శపించినట్లుగా తెలుస్తుంది. ఇలా నరఘోష, నరదృష్టికి అనేక రకాల ఉదాహరణలు సనాతన ధర్మంలో ప్రముఖంగా ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు. నరదిష్టికి నల్లరాయనైనా పగులుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దిష్టికి అంత శక్తి ఉందంట. మరి
ఏ దిష్టి తగిలిందో ఇలా జరిగింది అని చాలామంది పెద్దవారు అంటూ ఉంటారు. మంచి ఆలోచనతో నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్నట్టే ఈర్ష్య ద్వేషంతో చూసే చూపుకు చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు. మన చెడు కోరుకునేవారు చూసే చూపు మన జీవితంపై దుష్ప్రభావం పడేటట్టు చేయగలుగుతుంది. ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపును చెడు దృష్టి లేదా నరదృష్టి అని పిలుస్తూ ఉంటారు. నరదృష్టి జీవితంలో చాలా రకాల ప్రతికూలతకు కారణమవుతుంది. మనలో చాలామంది జీవితంలో వివరించలేని ఇబ్బందులను అనుభవిస్తూ ఉంటారు. నరదృష్టి జీవితాలను చాలా కష్టతరం చేయటమే కాకుండా మనం అర్థం చేసుకోవడానికి వీల్లేని సమస్యలను సృష్టిస్తుంది. ఎంత ప్రయత్నించినా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఎంత కృషి చేసినా చేపట్టిన పనులు విజయవంతం కావు. సాధారణంగా మీ విజయం లేదా ఆనందం పట్ల అసూయపడే వ్యక్తులు మీకు హాని చేయాలనుకునే వ్యక్తుల చెడు చూపే దీనికి కారణం. దిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అనుకున్న పని ఏదీ పూర్తి కాదు. ఇంకా చెప్పాలంటే దిష్టి తగిలిన వ్యక్తి తరచూ అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉంటాడు. ప్రశాంతంగా ఉండలేకపోవటము, నిద్ర పట్టకపోవటము, అనవసరంగా గాబరా పడటం, ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోవటం, విపరీతమైన కోపం, అతిగా ఆలోచించటము, తగినంత విశ్రాంతి తీసుకున్న నిస్సత్తువుగా ఉండటం, ఆర్థిక సమస్యలతో సతమతమైపోవటం వంటివి కూడా దిష్టి తగిలిందని చెప్పే సంకేతాలు. సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా నెగటివ్ ఎనర్జీ ఉండటం కామన్. నెగటివ్ ఎనర్జీ కారణంగా కొన్ని తిప్పలు తప్పవు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే గొడవలు, మనస్పర్ధలు, చికాకులు, డబ్బుపరమైన ఇబ్బందులు నెలకొంటూ ఉంటాయి. ఒక సమస్య తీరిపోయింది అనుకునే లోపుగా మరొక సమస్య కలిగి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇలా జరగడానికి కారణం యాదృచ్ఛికం అని కొందరు భావిస్తే, మరో కొందరు తలరాత అని నిరాశను వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంతమంది ఎంత సంపాదించినా కూడా తమ వద్ద పైసా మిగలటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు అమావాస్య రోజు ఈ నిమ్మకాయతో పరిహారం అనేది తప్పకుండా చేయండి. మంచి ఫలితాలను పొందుతారు. ముందు వచ్చేసి ఇంటిపై ఉండే చెడు దిష్టి, నరదృష్టి, కనుదిష్టితో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఉపయోగపడే పరిహారం. మీరు ఏం చేయాలంటే 2 నిమ్మకాయలను తీసుకున్నారు కదా, అందులో ఒక నిమ్మకాయకు మొత్తం కుంకుమను రాయండి. ముందుగా కుంకుమను తీసేసుకొని అందులో నీళ్లను కలిపి ఆ పేస్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా ఆ నిమ్మకాయకు పట్టించండి. ఒక నిమ్మకాయకు కుంకుమ అంతా కూడా పట్టించండి. రెండో నిమ్మకాయకు కాటుక మొత్తం పూసేయండి. కాటుక మొత్తం పూయకపోయినా పర్వాలేదు. కాటుకతో ఒక 2-3 బొట్లు పెట్టినా సరిపోతుంది. ఈ నిమ్మకాయలను చేతిలో పట్టుకోండి. అంటే 2 చేతుల్లో కాకుండా ఒక చేత్తోనే, ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోండి. ఎందుకంటే ఇది దిష్టికి సంబంధించింది కాబట్టి ఎడమ చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఇలా ఎడమ చేతిలో ఈ నిమ్మకాయలను పట్టేసుకొని మీకు ఎన్ని గదులు ఉంటాయో, అంటే కొంతమందికి హాలు, బెడ్రూము, కిచెను ఉంటే కొంతమందికి ఒకటే రూము ఉంటుంది, కొంతమందికి 3-4 రూములు ఉంటాయి. ఇలా మీకు ఎంత ఇల్లు ఉన్నా, ఎన్ని గదులు ఉన్నా మొత్తం తిరగండి. కిచెన్తో సహా మొత్తం తిరిగేయండి. ఇలా పట్టుకుని తిరిగేటప్పుడు మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే నకారాత్మక శక్తి కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, నకారాత్మక శక్తి కావచ్చు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, చెడు శక్తులు, అవన్నీ కూడా మనకు తెలియకుండా ఆటోమేటిక్ ఆ నిమ్మకాయలు తీసేసుకుంటుంది. మనం కుంకుమ పెట్టాం కాబట్టి ఎరుపు రంగు, అలానే నిమ్మకాయ పసుపు రంగు, దాని తర్వాత మనం కాటుకను కూడా పెట్టాం. ఇవన్నీ కూడా కలిసి ఏం చేస్తాయి అంటే మన ఇంట్లో ఉండే చెడు శక్తులను తొలగించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది చాలామంది కూడా పెద్ద వాళ్ళు కూడా చేస్తారు. పెద్ద వాళ్ళు కూడా నిమ్మకాయ పరిహారాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారు. ఒక్కసారి చేస్తే 60 నిమిషాల్లోనే మనం ఫలితాలను పొందవచ్చు. 60 నిమిషాల్లోనే మన ఇంట్లో ఉండే సమస్య కావచ్చు, మన ఇంటి బయట ఉండే సమస్యలను కావచ్చు తొలగించుకోవచ్చు. అంటే కేవలం ఇది నరదృష్టి, చెడు దృష్టి, దిష్టి దోషాలను తిప్పుకొట్టడానికి మంచి పరిహారం. కాబట్టి మీకు మంచి ఫలితం రావాలన్నా, మీ జీవితం మారి మీకు అంతా కూడా మంచి జరగాలనుకునేవారైతే ఈ వచ్చే అమావాస్య రోజు అస్సలు వదులుకోకుండా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి. ఇలా ఆచరించటం వల్ల మీకు మంచి జరగటంతో పాటుగా మీకు అంతా కూడా శుభమే చేకూరుతుంది. అలాగే గదుల్లో మూలల్లో తిరగటం వల్ల మీ ఇంట్లో ఉండే చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత మీ వీలును బట్టి మీరు ఏం చేస్తారు అంటే, ఇంటి చుట్టూ ఒకవేళ తిరిగే వీలుంది, మేము తిరగగలుగుతున్నాం అనుకుంటే ఇంటి చుట్టూ మొత్తం తిరిగేయండి. ఎక్కువసార్లు తిరగాల్సిన అవసరం లేదు.
ఒకసారి తిరిగి రావచ్చు. ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉండే చెడు పోతుంది. ఆ తర్వాత ఈ నిమ్మకాయలను మీరు ఏం చేయాలంటే ఇంటి చుట్టూ మొత్తం తిరిగేసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్లు ఉంటే అక్కడ పడేయండి, లేకపోతే చెట్టు మొదట్లో వేసేయండి. అంటే కొంచెం దూరంగా ఎక్కడైనా సరే పడేయండి. 3 దారులు కలిసే చోట కావచ్చు, లేదంటే 4 దారులు కలిసే చోటు కావచ్చు. ఈ నిమ్మకాయను పడేయాలి. కానీ మన వల్ల ఇతరులకు హాని జరగకూడదు. కాబట్టి ఇతరులు తొక్కేలాగా కాకుండా, మనం కూడా తొక్కేలాగా కాకుండా కొంచెం దూరంగా ఈ నిమ్మకాయలను పడేస్తే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. మీరు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ తిదివార నక్షత్రం రోజున ఈ నిమ్మకాయ పరిహారం అతేంద్రియ శక్తుల కంటే కూడా అధికంగా శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం ద్వారా చాలా అద్భుతమైన ఫలితం అయితే మనం పొందవచ్చు. మన జీవితాన్ని మనం మార్చుకొని మనకు చక్కటి యోగాన్ని కలిగించుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల మన ఇంట్లోకి సంపాదన వస్తుంది. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, ప్రతిష్ట, మన ఎదుగుదల కూడా బాగుంటుంది. కావున ఈ నిమ్మకాయ పరిహారాన్ని అయితే తప్పకుండా ఆచరించండి. మంచి ఫలితం పొందండి. ఇది మొదటి పరిహారం. ఇది ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం అనేది పొందండి. కేవలం 2 నిమ్మకాయలు మన ఇంటిపై ఉండే చెడును తీసివేస్తాయి. మన ఇంటిపై ఉండే అనేక రకాల శక్తులను తొలగించేస్తూ ఉంటాయి. మన ఇంటిపై ఏదైనా మనకు తెలియకుండా చేతబడి జరిగిన, మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం చేసి మన ఇంట్లోకి పంపిస్తూ ఉంటారు. అలాంటి వాటిని కూడా తిప్పికొట్టడానికి ఈ నిమ్మకాయల పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. నిమ్మకాయ అనేది చాలా పవర్ను కలిగి ఉంటుంది. కాబట్టి నిమ్మకాయతో పరిహారం అనేది తప్పకుండా 1000% ఫలితాలను ఇస్తుంది. మనం నమ్మకంతో చేయాలే కానీ మనకైతే ఫలితాలు అధికంగానే వస్తాయని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది. ఈ భూప్రపంచంలోని ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటాడు. కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని, ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి. అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టమును పొందలేడు. దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవటం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది. మీకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. వాస్తు శాస్త్రంలోని కొన్ని నియమాలను అనుసరించటం ద్వారా ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఈ నివారణలో నిమ్మకాయ ముఖ్యమైంది. అమావాస్య రోజు మీ కష్టాలను దూరం చేసుకోవడానికి ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. మన హిందువులు ఏ పని మొదలుపెట్టినా నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటారు. బైక్ కొన్నా, కారు కొన్నా, కొత్తగా ఇల్లు కట్టినా పూజల్లో నిమ్మకాయల వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. నిమ్మకాయలు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతాయని విశ్వసిస్తూ ఉంటారు. అందుకే వాటిని ఆయా సందర్భాల్లో విరివిరిగా వినియోగిస్తూ ఉంటారు. నిమ్మకాయల్లో ప్రతికూల శక్తులు, చెడు కళ్ళ ప్రభావాన్ని తగ్గించే శక్తి ఉంటుందని అంటూ ఉంటారు. దేవాలయాలలో పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలను ఉంచి వాటిని ఇంటికి తీసుకొస్తే నెగిటివ్ పవర్స్ దూరం అవుతాయని అంటూ ఉంటారు. గుడిలో అమ్మవార్లకు భక్తులు నిమ్మకాయ దండలు వేస్తారు. అమ్మవారికి 108 నిమ్మకాయల మాల చాలా ప్రీతి. అలాంటి నిమ్మకాయలతో అమావాస్య రోజు పరిహారం చేస్తే కేవలం 60 నిమిషాలలో మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోవచ్చు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు, బాధలు పోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలు అనేవే ఉండవు. అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొన్ని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లులుపు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లులుపు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. గల్లులుపు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుపునే రాళ్ల ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని, క్రిస్టల్ సాల్ట్ అని, గల్లులుపు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు.
ఎలా పిలిచినా గల్లులుప్పు మాత్రం ఒకటే. ఈ గల్లులుప్పు ప్యాకెట్ మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే ఈ లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు. కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినివేయండి. ఇలా లవంగాన్ని తినటం వలన గ్రహ దోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలను దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఈ అమావాస్య రోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేదే రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి. కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదృష్టిని తిప్పి కొడతాయి, చెడును పోగొడతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తుంది. కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేదే రాదు. ఇలా పెట్టిన గవ్వలను 6 నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడును తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. ఆవాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది. కనుక అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా ఆవాలు తెచ్చి ఆ ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదు మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను తెచ్చుకొని ఆ ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేసి చిటికెడంత జీలకర్రను 2 ఎండు వేప ఆకులను వేసి వీటన్నిటిని కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవాలతో ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి. కనుక ఆవాలను తెచ్చుకొని మీ ఇష్టాన్ని బట్టి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు, లేదా వంటల్లో వాడుకోవచ్చు. ఏం చేసినా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా. ఈ 4 వస్తువుల్లో నుండి ఏవైనా 2 వస్తువులు తెచ్చుకోండి సరిపోతుంది.
అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 2 కొని ఇంటికి తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరమో, ఏవి తెచ్చుకోవాలనిపిస్తుందో అవి తెచ్చుకోండి. మీరేమీ నష్టపోరు, మీకేమీ నష్టం ఉండదు. ఈ వస్తువులతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా ఇంట్లో వాడుకోవచ్చు. కనుక అందరూ ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సకల సంపదలు వస్తాయి. తిరిగిలేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది.